యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరొకసారి వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మంచి ఆయనకు సాక్షులుగా నిలబెట్టి ఒక రోజున మీరు కూడా సమాప్తమైనది ప్రభువా, రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ దగ్గరకు వచ్చాను, నా ద్వారా నీ దగ్గరకు వచ్చిన వారందరూ నీకు సమర్పిస్తున్నానని సమాప్తమైందని చెప్పే ఆ గడియ కొరకు ఎదురు చూడవలసిన వారమే ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట ప్రభు సమాప్తమైందని సెలవిచ్చాడు. ఆయన సమాప్తము చేయడానికే వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వాక్యంలో నా తండ్రి అప్పగించిన బాధ్యతను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, దాన్ని కంప్లీట్ చేయటమే, ఫినిష్ చేయటమే నా బాధ్యత అని చెప్పాడు. యోహాను 17:4లో తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా ఈ భూమి మీద నెరవేర్చాను అని చెప్పడాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ముగించాడు, యేసు కార్యాన్ని సమాప్తం చేశాడు. అక్కడ వాడబడిన పదం టెట్లస్టాయ్ అనే పదం వాడబడింది. సాధారణంగా ఉద్యోగస్తుడు తన డ్యూటీ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ ఈజ్ ఫినిష్డ్ అనే పదం వాడతాడు, గ్రీకు భాషలో ఆ పదం వాడతారు. లేదా ఏదైనా అప్పు ఉన్నప్పుడు అప్పు సంపూర్ణంగా చెల్లించిన తర్వాత ఆ డెప్ట్ ఈజ్ క్లియర్డ్ అంటాడు, అప్పు పూర్తిగా చెల్లించబడిందని చెప్తారు, దానికి కూడా ఇదే పదం వాడతారు. అదేవిధంగా ఆ మిగిలిన అనేక సందర్భాలలో కూడా ఒక ప్రిజనర్ ఉన్నారనుకోండి, ఆ ప్రిజనర్ యొక్క జైలు శిక్ష పూర్తయిన తర్వాత ఇది అతని యొక్క జైలు శిక్ష ముగించబడింది, టెట్లస్టాయ్ అనే పదాన్ని వాడి ఆ సర్టిఫికెట్ మీద ఆ పదం ప్రింట్ చేసి దాన్ని పంపించేస్తారు. అతని యొక్క చెరకాలం ముగించబడింది అంటానికి గుర్తు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం ముగించాడు, ఎందుకు ఆయన ఆ పదాన్ని వాడాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు తన పోలికగా తన స్వరూపమందు మానవుని సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వాక్యాలు మీరు చూస్తే, తన స్వరూపమందు నరుని సృజించాడు. తాను సృజించిన నరుడు తనతో పాటు ఏదైనా తోటలో యుగయుగములు జీవించాలని దేవుడు కోరుకున్నాడు. యుగయుగములు తనతో కలిసి జీవించాలని ఏ మానవుడినైతే సృష్టించాడో ఆ మానవుడికి తోడు లేకపోవటం చూసిన దేవుడు అతను ఒక భార్యని కూడా ఆ మానవుని ఎముకల్లో నుంచి ఒక ఎముక తీసి భార్యనిచ్చి ఇద్దరిని సంతోషంగా తన తోటలో, తాను వేసిన తన తోటలో జీవవృక్ష ఫలాన్ని తినవచ్చు, మిగిలిన పండ్లన్నీ తినొచ్చు, కానీ ఒక్క పండు మాత్రం, మంచి చెడ్డలు తెలివినిచ్చి పండు మాత్రం తినకుండా తనతో ఉండాలని ప్రభువు ఆశపడ్డాడు. ప్రతిదినం వారితో ముచ్చటించేవాడు, వారిని సందర్శించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను సృజించిన మానవుడు ఎప్పుడైతే దేవుని మాట కాదని ఆజ్ఞని అతిక్రమించాడో పాపం చేశాడు. ఆ పాపం వల్ల రోమా 5:12 ప్రకారం మానవాళి మీదకి పాపం సంప్రాప్తమైంది. తద్వారా మరణం అనేది కూడా మానవుడికి సంభవించింది. ఒక్క మానవుని యొక్క పాపం మానవ జాతి అంతటి మీదకి మరణాన్ని తీసుకొచ్చింది. ఆ మరణాన్ని నుంచి విడిపించగలిగిన వాడు కానీ, ఆ పాపం నుండి మానవుని పవిత్రపరచగలిగిన వాడు కానీ ఎవరూ లేరు. దేవాది దేవుడు అనేక బలులు, అర్పణలు అర్పించమని మానవుడికి సెలవిచ్చాడు. మనుషులు బలులు, అర్పణల విషయంలో కూడా దేవుడిని మోసం చేస్తూనే ఉన్నారు. కానీ దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమ స్వరూపి కనుక తాను సృష్టించిన మానవుడు నిత్య నరకాగ్నికి వెళ్ళటం ఇష్టం లేని దేవుడు, తాను సృష్టించిన మానవుడు సాతాను కౌగిల్లోకి వెళ్ళటం ఇష్టం లేని దేవుడు, తాను సృష్టించిన మానవుడు అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్ళడం ఇష్టం లేని దేవుడు, తాను సృజించిన మానవుడు భయంకరమైన శ్రమల కొలిమిలో కాలుతూ ఉండటం చూడలేని దేవుడు, తానే నరావతారిగా భూమికి దిగివచ్చి కుమారుడిగా శిలువ మరణము నొందినంతగా తను తాను తగ్గించుకొని అమూల్యమైన రక్తాన్ని శిలువలో చిందించడానికి లోకాన్ని ఎంతో ప్రేమించి దేవాది దేవుడు భూమికి దిగి వచ్చాడు. ఆ శిలువ కార్యాన్ని సమాప్తం చేయబోతూ ఉన్నాడు. ఇక మిగిలిందల్లా తన ఆత్మను తండ్రికి అప్పగించడమే. ఆ శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు తాను ప్రాణం విడవబోతున్నానని, ఆత్మను తండ్రికి అప్పగించబోతున్నానని, రక్షణ కార్యాన్ని సంపూర్తి చేయబోతున్నానని గమనించి ఫైనల్గా ఆయన అన్నమాట ఏంటంటే, తండ్రి
నీవు ఏ రక్షణ కార్యాన్ని ముగించమని, ఏ మానవుడైతే పాపం చేసి శాపాన్ని అనుభవిస్తున్నాడో ఆ మానవుని నీతిమంతునిగా చేయుట కొరకు పాపం మెరుగని నన్ను పాప ముద్దగా మారమని నువ్వు చెప్పావు. మానవుడు భక్తిహీనుడిగా ఉండగానే మానవుని అపరాధముల నిమిత్తం నేను చనిపోయి మానవుని నీతిమంతునిగా చేయాలని నువ్వు నాకు చెప్పావు. పాపి అయిన మానవుడి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రత నుండి మానవుని తప్పించాలి అని నువ్వు నాతో చెప్పావు. బలియాగంగా నన్ను అర్పించమని, నేను బలియాగంగా మానవాళి కొరకు అర్పించబడాలని మీరు నన్ను పంపించారు. ఇదిగో ఆ కార్యాన్ని నేను సమాప్తం చేస్తున్నాను, ఇదిగో సమాప్తమైందని చెప్పి ప్రభు ఆ చోట ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షంగా వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉండి, వ్యసనాక్రాంతుడై, వ్యాధిగ్రస్తుడై, మొత్తబడిన వాడై, స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారి 10,000 మందిలో అతి సుందరుడు వికారిగా మార్చబడి ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, జుట్టు పీకించుకున్నాడు. ఎందుకంటే తండ్రి నన్ను ఈ ఉద్దేశంతోనే పంపించారు. ఏ ఉద్దేశం? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం రాయబడినట్లుగా అంధకార సంబంధమైన అధికారంలో మానవుడు ఉన్నాడు. సాతాను రాజ్య సంబంధిగా మానవుడు ఉన్నాడు. నేను రక్తాన్ని చిందించడం ద్వారా మానవునికి విమోచన, అతని పాపానికి క్షమాపణ కలగజేయడానికి, మానవునికి విమోచన, అతని పాపానికి క్షమాపణ కలగజేయడానికి నేను వచ్చాను. 1 పేతురు 1:18-19 ప్రకారం మేకల రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ, కోడెల రక్తం కానీ మానవుణ్ణి పరిశుద్ధపరచలేకపోతున్నాయి, మానవునికి పాప క్షమాపణ కలిగించలేకపోతున్నాయి. అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి నేను వచ్చాను. ఆ అమూల్యమైన రక్తాన్ని చిందించమని తండ్రి నన్ను పంపించాడు కనుక ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళని పిలిచాను, నా దగ్గరికి రమ్మన్నాను, నా దగ్గర నేర్చుకోమన్నాను. నేను దీనుడును సాత్వికుడని సెలవిచ్చాను. ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. తన్నెందరు అంగీకరించెదరో వారు దేవుని పిల్లలుగా మారుతారని లేఖనం సెలవిచ్చినట్లుగా నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని దేవుని పిల్లలుగా మార్చడానికి వచ్చాను. నేను ప్రకటించాను, బోధించాను, అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పడ్డాను. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షుల నివాస స్థలాలు, మనుష్య కుమారుడైన నాకు, రాజాదిరాజైన నాకు, పరలోక అధిపతి నాకు నివాస స్థలం లేకుండా భూమి మీద బతికాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం ప్రకారం నేను శోధించబడ్డాను. నేను దేవుని కుమారుణ్ణి. యోహాను 1:1-2-3 ప్రకారం ఆదియందు వాక్యము, వాక్యము దేవుడు, వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా భూమి మీద కరుదించాను. మహామహుని కుడిపార్శ్వన ఉండాల్సిన నేను దేవాది దేవుణ్ణి మానవాళి కొరకు అరుదించి మానవుల మధ్య సంచరించాను. శోధింపబడ్డాను మానవుల వల్లే, కానీ పాపం చేయకుండా నేను బ్రతికాను. నా దగ్గరికి ఎవరు వచ్చినా వారిని క్షమించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. తండ్రి అయిన దేవుడు నన్ను పంపించిన బాధ్యత నేను సమాప్తము చేశానని సిలువలో పలికిన ఈ మాట ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘముగా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, వాక్యాన్ని చదివి వెళ్ళిపోతుంటాం. వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడటానికి చాలా పెద్దగా మనం ఇష్టపడే వారిగా ఉండం. ఈ మాటలోని అంతరార్థాన్ని మీకు వివరించాలని నేను ఆశపడుచున్నాను. పాపి అయిన ప్రతి ఒక్కడికి శిక్ష తప్పదు, కానీ ఆ శిక్షను మన పక్షంగా ప్రభు అయిన యేసుక్రీస్తు భరించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం ప్రకారం సకల మానవుల పాపాన్ని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు గలతీ 3:13 ప్రకారం శాపగ్రస్తమైన శిలువను భరించి మనల్ని బంధ విముక్తులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం అనే సంఖ్యల నుండి శాపగ్రస్తమైన శిలువను మోసి శిలువ మానులు ఆకాశానికి భూమికి మధ్య వేలాడి బంధ విముక్తుల్ని చేశాడు. మునుపు దేవునికి దూరస్తులైన మనల్ని ఎఫెసీ 2:13 ప్రకారం దేవునికి సమీపస్తులుగా చేశాడు. కొలసి 1:19-20-21 ప్రకారం దేవుడితో సమాధానం కోల్పోయి మనం చేతులెత్తినా దేవుడు మనల్ని చూడలేకపోతున్నాడు, ప్రార్థిస్తే దేవుడు వినలేకపోతున్నాడు. యెషయా 5వ అధ్యాయం ప్రకారం పాపాన్ని ఆహారంగా తింటున్న మనల్ని, పాపాన్ని ఆహారంగా భుజిస్తున్న మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తాన్ని చిందించి
మన పాప క్రయధనాన్ని ప్రభువే చెల్లించి, మన పాప పరిహారాన్ని ప్రభువే చెల్లించి, మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడి తన కార్యాన్ని సిలువలో ముగించినట్లుగా లేఖనాలు సెలవిస్తుండగా ప్రభు మనల్ని పాప బంధకాలను విడిపించాడు. రోమా 5, 8, 9, 10 వాక్యాల ప్రకారం పాపికి రావాల్సిన శిక్ష నుండి తప్పించాడు, ఉగ్రత నుంచి తప్పించాడు. మూడవది, నిత్య నరకానికి వెళ్ళాల్సిన మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తాన్ని చిందించి నిత్య రాజ్యానికి వారసులుగా చేశాడు. కారణం, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ అనే బహుమానాన్ని ఎఫెసీ 2:7 ప్రకారంగా మన చేతిలో పెట్టాడు. ఆ బహుమానం విలువెంతో తెలుసా? అమూల్యమైన యేసు రక్తమంతా. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. ఈ రోజున రక్షింపబడి రేపు బాప్తిజం పొందబోయే వారైనా, ఇప్పటికే బాప్తిజం పొందిన వారైనా, ఈ రోజు రాత్రి మీ దైవ సేవకుడు చెప్పినట్లుగా ప్రార్థించి బాప్తిస్మానికి సిద్ధపడబోయే వారైనా, మీరందరికీ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ అనే బహుమానాన్ని మీ చేతిలో పెట్టాడు. ఆ రక్షణ అనే బహుమానం మీ చేతిలో ఆయన పెట్టడం ద్వారా మీరు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడ్డారు. సమాధానం లేని మీకు సమాధానాన్ని ప్రభు అనుగ్రహించాడు. దేవునికి దూరమైన మనల్ని దేవునికి దగ్గరగా చేశాడు. సమాధానంగా ఏదైనా తోటకు దూరమైన మనల్ని, పరలోకానికి దూరమైన మనల్ని ప్రభు పరలోక రాజ్యానికి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కౌగిలికి దూరమైన మనల్ని రక్షింపబడిన వెంటనే ఆయన కౌగిలిలో చేర్చుకోబోతున్నాడు. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ రక్షణ అనే బహుమానాన్ని కాపాడుకోండి. ఇంత గొప్ప రక్షణ అనే బహుమానాన్ని మనం కాపాడుకుందాం. ఆ గొప్ప రక్షణ అనే బహుమానాన్ని కాపాడుకున్నంత వరకు మీరు, నేను ఏ మనిషిని కౌగిల్లో ఉండాల్సిన అవసరం లేదు. నజరేయుడైన యేసు మీ కొరకు విలువైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని, అమూల్యమైన ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చిన యేసు యొక్క కౌగిలిలో క్షేమంగా, భద్రంగా మీరు ఉండబోతున్నారు. కృపాక్షేమాలు మీ వెంట నడవబోతున్నాయి. మీ గిన్నె నిండి పొంగి పొరలబోతుంది. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచబడబోతున్నాడు. ఆయన మందిరావరణంలో మీరు కలకాలం నివాసం చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవించినంత కాలం ఈ మందిరావరణంలో, ముగించిన తర్వాత పరలోక మందిరావరణంలో వ్యాధి బాధలు, ఆకలి తప్పులు లేని, ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడే లోకం, బంగారు వీధుల్లో సంచరించే ఆ లోకం, యేసుక్రీస్తు ముఖదర్శనాన్ని చేస్తూ జీవించే ఆ జీవితం, 1000 ఏళ్ళు ప్రభువుతో పరిపాలించే అనుభవం, 1 దశలోనిక 4, 17, 18 ప్రకారం సదాకాలం ప్రభువుతో ఉండే జీవితం, ఏ యోగ్యత లేని, కాముకత్వం కలిగిన, మూర్ఖులమైన, ఆకాశ నక్షత్రాలను పూజించిన, ఘోరమైన అబద్ధాలు ఆడిన, భయంకరమైన వ్యభిచారంలో జీవించిన అనేకుల జీవితాలను నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తధార, నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తధార ఒక వ్యక్తి జీవితాన్ని అద్భుతంగా నీతిమంతునిగా మారుస్తుంది. నీ చదువేంటి, నీ వ్యాపారం ఏంటి, నీ ఆస్తి అంతా నా ప్రభు అడగడు. నీ కులం అడగడు, నీ మతం అడగడు, నీ జాతి అడగడు. జీవితాన్ని మార్చే యేసు రక్షణ అనే బహుమానం ఈ రోజున ఎవరి గుండెల్లో ఉందో, ఉండబోతుందో, మీరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు కౌగిల్లోకి వచ్చారు. ఎలా వచ్చారు? ఆయన సిలువలో సమాప్తం చేశాడు గనుకనే మనం రాగలిగాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యంలో అంటాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నా దగ్గర సాక్ష్యం లేదు, నాకు సువార్త లేదు, నేనేం ప్రకటిస్తాను? యేసు కౌగిలిలో లేవు, జాగ్రత్త. యేసు కౌగిలిలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ సాక్ష్యాన్ని నలుగురికి పంచండి. యేసు సువార్త నలుగురికి తెలియజేయండి. మార్కు సువార్త 16:15 సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, భూదిగంతములకు సువార్త ప్రకటించండి. ఫిలిప్పీ 2:15 మూర్ఖులైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులైన దేవుని ప్రజలై ఉండినట్లు జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా వెలగండి. ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా,
1 కొరింథీ 10:31, నా పిల్లలైన మీరు రక్షణ అనే బహుమానాన్ని పొందిన మీరు ఏది చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా నా నామ ఘనత కొరకు చెయ్యండి. రోమా 2:24, నా నామాన్ని అన్యజనుల మధ్యలో అవమానపరచకండి, నేను మీ కొరకు సిలువలో వేలాడాను. ఒక్కసారి నా కల్వారి సిలువను చూడండి, దారులుగా ప్రవహిస్తున్న రక్తాన్ని చూడండి, స్వరూపమైన సొగసైన లేని నన్ను చూడండి. రక్షణ కార్యాన్ని ముగించడానికి నేను పడిన తిప్పలేంటో మీకు తెలుసా? ఒకరోజు గెత్సెమనేకి వెళ్ళాను, తండ్రి ఈ గిన్నె తొలగించమన్నాను, ఈ గిన్నె తొలగించమన్నాను. ఫైనల్గా ఈ గిన్నెలోది తాగటం నీ చిత్తమైతే నేను తాగుతానన్నాను. ఆ గిన్నెలోది ఉగ్రత పాత్రది, మానవ సకల కోటి మానవ పాపాలు, పుట్టినవాడు పుట్టబోయేవాడి పాపమంతా ఆ పాత్రలో ఉంది. ఆ పాత్రను నా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు తాగాడు, పుట్టబోయే మన బిడ్డల కొరకు, పిల్లల కొరకు కూడా తాగాడు. అంత గొప్ప త్యాగం ప్రభు చేశాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నా తండ్రి చిత్తాన్ని చేసి సమాప్తం చేసి ఈ రోజున నా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని హెబ్రీ 7:25-26 ప్రకారంగా మీ కొరకే నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఇంత గొప్ప రక్షణ మీకు ఇచ్చాను నేను. మీకు నేనేం చెప్పాను? నా సాక్షులుగా బతకండి, నా నామాన్ని ఘనపరచండి, మీరు నా నామాన్ని అవమానపరచకండి, మీరు ఏ స్థలంలో ఉన్నా క్రీస్తు సాక్షులుగా బతకండి. ఈ మాటే కదా నేను చెప్పాను. యజమానులారా, మీ యొక్క దాసుల్ని ప్రేమగా చూడండి. దాసులారా, యజమానుడికి క్రీస్తుకు సేవ చేసినట్టు చేయండి. భార్యలారా, మీ భర్తలకు విధేయత చూపించండి. భర్తలారా, మీ భార్యల్ని మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని సన్మానించి, తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం రేపకండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులను సన్మానించి దీర్ఘాయుష్మంతులు కండి. ఇదే కదా నేను చెప్పాను. నా నామ ఘనత కొరకు జీవించమని చెప్పాను కదా. ఎన్ని గుడ్ ఫ్రైడేలు జరుపుకుంటున్నావు? నా నామ ఘనత కొరకు జీవిస్తున్నావు అని ప్రభు ఈరోజు అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుతున్నాడు. ఆయన ఫినిష్ అయిందని చెప్పాడు. రేపొద్దున ఈ భూమి మీద ఎంతకాలం బతుకుతాం మనకు తెలియదు. 60, 70, 80, 90, 150 ఎన్ని సంవత్సరాలను బతకండి. ప్రభు ఇచ్చిన ఆయుష్కాలాన్ని సంపూర్ణం చేయండి. కానీ ఒక్క రోజున ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నీవు నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను. అవును, ప్రభువే కాదు టెక్లెస్టాయ్ అని చెప్పేది మనం కూడా చెప్పగలగాలి. ఎస్, నేను ఫినిష్ చేశాను ప్రభు, నీవు నాకు ఇచ్చిన బాధ్యతను. యజమానుడు 2 దాసులకు పని అప్పగించాడు. మత్తయి సువార్త 24:42 నుంచి మీరు చూస్తే 2 దాసులకు పని అప్పగించాడు. తన కింద పనివారిని 2 దాసులకు విభజించి ఒక దాసుడితో అంటాడు, నేను వెళ్తున్నాను. ఇద్దరిని పిలిచాడు, నేను వెళ్తున్నాను, మరలా వస్తాను, నా పొలం చూసుకోవడానికి నేను రాకుండా ఉండను. నేను మీకు అప్పగించిన దాసుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, మీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. యజమానుడు వెళ్ళాడు, 2 దాసులకి అప్పగించాడు. మొదటి దాసుడు యజమానుడు తనకిచ్చిన పనివారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని గడిపాడు, తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. యజమానుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. యజమానుడు రానే వచ్చాడు. మొదటి దాసుడిని చూశాడు. తన పనివారందరూ సంతోషంగా రిపోర్ట్ ఇచ్చారు, అయ్యా నువ్వు ఈ దాసుడు చాలా మంచివాడు, మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు, నీవు అప్పగించిన బాధ్యతంతా సక్రమంగా నిర్వర్తించాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. యజమానుడు సాక్ష్యం చెప్పాడు. యజమానుడు గమనించాడు, ఇదిగో నా యావదాస్తి మీద నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2వ దాసుడి దగ్గరికి వచ్చాడు. 2వ దాసుడు యజమానుడు వస్తాడని నిరీక్షణ లేదు, పరిశుద్ధమైన జీవితం లేదు, తిరుగుబోతులతో తిరుగుతూ ఉన్నాడు. పనివారిని కూడా శ్రద్ధగా చూసుకోలేదు, బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించలేదు. మొదటి దాసుడు యావదాస్తికి అధికారి అయ్యాడు. 2వ దాసుడు ఏడుపు పళ్ళు కొరుకుట ఉండే స్థలానికి వెళ్ళారు. ఈ చోట ఇక్కడున్న మనందరము ఆ దాసులమే. ఏ దాసుడిగా మనం ఉండాలని ఆశపడుతున్నాం? మొదటి దాసుడి వలె ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణ కాపాడుకుందామా? యోహాను 14:1-2-3 ప్రకారం ప్రభు రాబోతున్నాడని నిరీక్షణ కలిగి ఉందామా? 1 పేతురు 1:14 ప్రకారం ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనం పరిశుద్ధంగా బతుకుదామా? హెబ్రీ 12:1-2-3 ప్రకారం యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో ఓపికగా సాగుదామా? రోమా 12:1 ప్రకారం సజీవ యాగంగా ఈ దేహాన్ని దేవుడికి అప్పగించుకుందామా? ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తమే చేద్దామా?
లేదా రెండవ దాసుడిలాగా లోకపు మెప్పులు, లోకపు ఘనతల కొరకు ఈ శరీరం కోరుకున్నట్లట్లా ప్రవర్తించడం, ధనాపేక్ష, శరీరేచ్ఛలతో బతుకుతామా? ప్రభు నామాన్ని అవమానపరుద్దామా? ఏంటి మన నిర్ణయం అని ప్రభు అడుగుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్ణయాన్ని ఆయన మనకే వదిలేస్తున్నాడు. లేదు ప్రభువా, నీ నామ ఘనత కొరకు నేను జీవిస్తాను, మొదటి దాసుడి వలె పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను, నీ రాకడకు నిరీక్షణ కలిగి జీవిస్తాను, ఏది చేసినా నిన్ను ఘనపరిచే జీవితాన్ని జీవిస్తాను, ఏ స్థితిలో నేనున్నా నీకు ఘనత తెస్తాను కానీ అవమానం తేను ప్రభువా. నువ్వే విధంగా నా కొరకు రక్షణ కార్యాన్ని సమాప్తం చేశావో, మీరు నాకు అప్పగించిన బాధ్యతను సమాప్తం చేసి ఒకరోజు రక్షణ పాత్రను చేతపట్టుకుని నీ దగ్గరికి వస్తాను. నా ద్వారా ఎంతమంది అయితే నీ దగ్గరకు వస్తారో, నా సువార్త ప్రకటన ద్వారా, నా సాక్ష్యం ద్వారా, నా నడక ద్వారా, నా పడక ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎంతమందినైతే నేను ప్రభావితం చేయగలుగుతానో వారందరినీ కూడా నీ దగ్గరికి తీసుకొస్తాను ప్రభువా. తీర్మానం మనది. యేసు ముగించేశాడు, సమాప్తం అయిపోయింది. ఆ వాక్యంలో అట్టుంది, ఈ వాక్యంలో ఇట్టుంది. ఇది చాలా ఇంపార్టెంటే, ఇది చాలా అవసరమే. కానీ వాట్ అబౌట్ ద లైఫ్? వాట్ అబౌట్ ద లైఫ్? వాట్ అబౌట్ ద క్రిస్టియన్ లైఫ్? జీవితం ఏంటి? జీవితం ఏంటి? ప్రభు ముగించేశాడు. ఆ ముగించడానికి విలువైన వెల చెల్లించాడు. ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, ఎండ వేడిమిలో వేలాడాడు, తండ్రికి దూరమై కేకలు వేశాడు. ఆయన గొప్ప రక్షణ అనే బహుమానాన్ని మన చేతిలో పెడితే మనము ఆయన రక్షణని కాపాడుకుంటూ అనేకులకు సాక్షులుగా బతికి ఆ మొదటి దాసుడి వల్ల యజమానుడు వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో నేను సంపాదించాను, నువ్వు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాను, పరిశుద్ధంగా నా దేహాన్ని కాపాడుకున్నాను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా పెంచాను, నా సంఘాన్ని శ్రద్ధగా కాపాడుకున్నాను, ఇదిగో అని ప్రభువుకు చెప్పగలిగే ధైర్యం మనం చేయగలమా? ప్రశ్న. తల్లు వంచుదాం, ఒక చిన్న తీర్మానం చేద్దాం. ప్రభువా, రక్షణ కార్యాన్ని మీరు సమాప్తం చేసి ఘోరమైన పాప ఊబిలో ఉన్న మమ్మల్ని, నిత్య నరకాగ్నికి వారసులమైన మమ్మల్ని పాపం నుంచి విడిపించి ఆ ప్రియుని రక్తం ద్వారా పాపానికి క్షమాపణ కలిగిందని ఎఫెసీ 1:7 రాయబడినట్లుగా మా పాపాలన్నీ నీ చిత్తానుసారంగా క్షమించి తుడిచివేసి సముద్ర అగాధంలో వేసి మమ్మల్ని నీతిమంతులుగా చేసావు ప్రభువా. ఏమిచ్చిన రుణం తీర్చుకోగలము నాయన. ఉచితంగా ప్రభువా, ఫ్రీలీ మమ్మల్ని రక్షించారు నాయన, నీకు స్తోత్రం. మా కొరకు ఇంత గొప్ప త్యాగం చేశారు. రక్షణ కార్యాన్ని తండ్రి చెప్పినట్లుగా ముగించి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా మీరు విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు మా కొరకు. ఎందుకో తెలుసా ప్రభువా, మేము కూడా మీరు మాకు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా చేసి ముగించాలని ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాం. అనేకులకు సాక్షులుగా బతుకుతాం, మీ నామాన్ని కనపరుస్తాం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. ఎక్కడ నీ నామాన్ని అవమానపరచం ప్రభువా. నీ రాకడ కొరకు ఎదురు చూస్తాం, గొప్ప నిరీక్షణతో ఎదురు చూస్తాం. సదాకాలం మీతో ఉండగలిగే ఆ జీవితాన్ని మేము జీవిస్తాం. సహాయం చేయండి నాయన. మాలో పొరపాటు ఉంటే దయతో క్షమించి మరొక్కసారి నా తండ్రి మీ కౌగిళ్ళకు మమ్మల్ని చేర్చుకోండి. తండ్రి మీకు స్తోత్రాలు. అడుగుదాం ప్రభుని అడిగి. ప్రభు గొప్ప కార్యం మన పక్షంగా చేయబోతున్నాడు. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయన. నీ ప్రియబిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నా. మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ, దాన్ని కాపాడుకుంటూ ప్రభువా నీ సాక్షులుగా జీవించి ఆయన మీరు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసులను పిలిపించుకునే ఆ గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించమని నజరేయుడని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.